హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బోడుపల్లి మున్సిపాలిటీ మనము చెంచల రోడ్డుకు దాదాపు ఇది ఏం లేదన్నా కానీ 336 ఎకరాలు ఈ భూమి మొత్తం ఇదంతా ఇసులకి ఇచ్చిర్రు అన్నట్టు. అయితే ఇప్పుడు మనకి స్టోరీ ఏంటంటే సర్వే నెంబర్ వచ్చేసి 63/225 దాకా సర్వే నెంబర్ చూసుకున్నట్టయితే. అయితే విషయం ఏంటంటే గతంలో అయితే వాసనకి ఇది 1950 ఈ భూమి అనేది ఎస్సీ ఫ్యామిలీలకు 61 ఫ్యామిలీకి పట్టాలు ఇచ్చడం జరిగింది. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చిరాయా అంటే 5 ఎకరాల 18 గుంటలు ఇచ్చిర్రు. 5 ఎకరాల 18 గుంటలు ఇచ్చిర్రు. అయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ తీసేసుకోవడం కూడా జరిగింది. ఇది సీలింగ్ పట్ట. అయితే ఈ భూమి వచ్చేసి లవణ్య పట్ట అంటే ఎస్సీలకు ఇచ్చిన భూమి దున్నుకోవాలి తప్ప అమ్ముకోరాదు, భూమి అమ్ముకోరాదు. వాళ్ళు పొలం చేసుకోవచ్చు, మక్కనో సేనో ఏదో ఒకటి చేసుకొని కూరగాయలు కానీ ఏదైనా పంట పండించుకోవాలి తప్ప లవణ్య పట్ట అంటే వాళ్ళకి అమ్మరాదు, కొనరాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టోరీ ఏం చేస్తున్నామంటే మనము ఇదంతా మొత్తం జంగల్ ఉంటుండే ఇది మొత్తం సాగు చేసి లారీలకు పార్కింగ్ ఇచ్చిర్రు. లారీలకు పార్కింగ్ ఇచ్చడం జరిగింది ఆ మెయిన్ రోడ్ నుండి. కాబట్టి ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి కొంతమంది మరి ఎవరు చేస్తారో తెలియదు కానీ ఇదంతా రెంట్కి ఇస్తుర్రు. రెంట్ కూడా వరకు పొలం చేసుకోవాలి, పంట పండించుకోవాలి. సీలింగ్ పట్ట అంటే పంట పండించుకోవడానికి మాత్రం పని చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దాంతో పాటు సాఫ్ చేసి ఇట్లా రెంట్లకి ఇస్తుర్రు. ఒక్కొక్క దానికి ఎంత రెంటో తెలియదు, 2000 తీసుకుంటారు, 3000 తీసుకుంటారు తెలియదు. కానీ ఈ రకంగా ఇదంతా సాఫ్ చేసి ఈ రకంగా జరుగుతుంది. మనకు సమాచారం వచ్చి జరిగింది. మన మెయిన్ రోడ్ కూడా చూపించడం జరుగుతుంది. గతంలో దీనిపైన అంటే ఇప్పుడు కేసు ఉందని తెలుసు, కానీ పని చేసుకోవాలి అని కోర్టు కూడా స్టే ఇచ్చింది. అంటే ఎవరు పొలంలో 5 ఎకరాల 18 గుంటలలో వాళ్ళు బోర్ వేసుకొని పంట పండించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది భూములు అమ్ముకుంటారు. గవర్నమెంట్ తీసేసుకున్న భూమి, ఎస్ఎల్కి ఇచ్చిన భూమి తీసేసుకున్నది. అప్పుడు గతంలో 61 పట్ట ఫ్యామిలీ అని చూడ జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది తెలుసున్నా కానీ కాలనీలు డెవలప్ అయినాయి, భూములు డెవలప్ అయినాయి, రేట్లు పెరిగినాయి. కాబట్టి పక్క ఉన్న కాలనీలు వాళ్ళకే 500 గజాలు, 600 గజాలు, 1200 గజాలు అమ్ముడు జరుగుతుంది. ఇది పరిస్థితున్నది. ఇది మొత్తం వచ్చేసి 336 ఎకరాల వెలిచారు. ఇది భూమి బతుకుమని అందరికి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పంటలు చేస్తారు. అక్కడ చూపెట్టండి, అక్కడ కొంతమంది పంట చేస్తారు. కొంతమంది న్యాయంగా పంట చేసుకుంటారు, అంతవరకు ఓకే, పంట పండించుకుంటారు. దాంతో పాటు మట్టి కూడా తీసుకుంటారు. మట్టి కూడా తీసుకొని అమ్ముడు జరుగుతుంది. మనం లోపలిగా చూపిస్తే మీకు పెద్ద పెద్ద బొందలు, ఆ బొందలకి మట్టి తీసి అమ్ముకున్నాడు. ఏదైతే మట్టి అమ్ముకొని మళ్ళీ అందులో ఏం చేస్తున్నారంటే, ఏం రింపుతున్నారంటే ఆ బొందలలో ఏమిస్తున్నారంటే మన ఫ్యాక్టరీలోకి వెళ్ళి పనికిరాని డస్ట్ తీసుకొచ్చి వట్టడం అబోటి అలా వేస్తున్నారు. లేకపోతే మేకలు చచ్చిపోవడు, మేకలు వేసుడు, లేకపోతే కోళ్ళ చెత్త, గలీజ్ వస్తువులు అలా వేస్తారు. ఈ రకంగా వేస్తారు. మొత్తం ఇట్లా మట్టి తీసి అలా వేస్తారు. అది దాంతో పాటు ద సేమ్ టైం ఇప్పుడు మన స్టోరీ ఏంటంటే ఈ మెయిన్ రోడ్ నుండి ఇదంతా మోడదాకా వెళ్ళి ఇట్లా జంగల్ లాగా ఉండే దీన్ని సాఫ్ చేసి మంచిగా లారీలకు పార్కింగ్ ఇష్యూ జరిగింది. ఇది గవర్నమెంట్ భూమి అయ్యా, గవర్నమెంట్ భూమి మీద ఇష్యూడు కలవది. ఎవరైతున్నారో వాస్తవానికి మరి రెంట్ అనేది మీరు భూమి పంట పండించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ గవర్నమెంట్ భూమి వాళ్ళకి అమ్ముకోరాదు, వాళ్ళకు రెంట్లు తీసుకోరాదు. ఇది మనం ఇంకొంచెం ముందు చూపిస్తాము, ముందుకెళ్దాం. మనము ఇంటర్కాల్ చూపిస్తాము, అలా చూపిస్తాం, మనకు అర్థమైతే కొంచెం ముందుకెళ్దాం. మనం ఇది విషయం మీ లోపల చూపెట్టు జరిగింది ముందులో. ఇది మెయిన్ రోడ్డు, అయితే ఇది 330 ఎకరాలు చెప్పినాం. ఈ 330 ఎకరాలలో దాదాపు మొత్తం ఇదంతా మొన్నదాకా జంగల్ ఉంటుండే. ఇప్పుడు సాఫ్ చేసి నీట్గా చేసి పార్కింగ్ ఇష్యూ జరిగింది. ఇదంతా మరి వాస్తవానికి సీలింగ్ పట్ట అంటే ఎవరికి ఇవ్వద్దు, భూమి దున్నుకొని పంట పండించుకొని వాళ్ళ వరకే పని చేస్తుంది. అది వాళ్ళ మామూలుగా లవణ్య పట్ట భూమి అనేది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది కాబట్టి వీళ్ళు దున్నుకొని బతకాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, భూములు అమ్ముతురు. అంటే తెలియక కొంతమంది కొంటూరు, దాంతో పాటు పంట పండించుకోవాలి తప్ప ఈ రకంగా వీళ్ళు సాఫ్ చేసి రెంట్లకి ఇచ్చిన మాత్రం ఉండదు, రెంట్లకి ఇస్తుర్రు. ఒక్కొక్కరికి ఎస్సీ ఫ్యామిలీకి, మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ ఫ్యామిలీకి 5 ఎకరాల 18 గుంటలు ఇచ్చడం జరిగింది గతంలో. ఆ 5 ఎకరాల 18 గుంటలో పంట పండించుకోవాలి తప్ప ఈ రకంగా సాఫ్ చేసి రెంట్లకి ఇచ్చడం జరుగుతుంది.
గవర్నమెంట్ ఆల్రెడీ ఇది గవర్నమెంట్ తీసేసుకుంది, మళ్ళీ మీరు పంట పండించుకో అని చెప్పడం జరిగింది. దాంతో పాటు సేమ్ టైం కేసు కూడా ఉన్నది, గవర్నమెంట్ తీసేసుకుంది కూడా. కానీ ఇక్కడ ఈ రకంగా లారీలు పెట్టి వీళ్ళు పార్కింగ్ జరుగుతుంది. ఇది పరిస్థితి ఇక్కడ. దాంతో పాటు మనం ఇంకా ముందు ఎక్స్ట్రా ఏం జరుగుతుందో మన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడుతున్నాడు. సార్ కూడా లైవ్లో తీసుకుందాం మనము.